నమస్తే. ప్రస్తుతానికి ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చాలా మంది చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ధర్నా జరుగుతున్నది. రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన వాళ్ళ బాధకు సంబంధించినటువంటి ఒక ధర్నా ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మనం ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడ ఏం జరుగుతుందని అంటే వాళ్ళకు 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించినటువంటి వేతనాలు రాలేదు. రిటైర్డ్ అయిపోయినాక కూడా మమ్మల్ని ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ధర్నాకు రావడం జరిగింది. సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది అసలు, ఏంది అసలు మీ పరిస్థితి ఏంది, అసలు ధర్నా చేయడానికి గల కారణం ఏంది? సార్, మేము రిటైర్డ్ అయ్యి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. అయితే మార్చి 2024 వరకు వాళ్ళు ఇచ్చిన 700 కోట్లు అంటున్నారు. అది 3 నెలలు మాత్రమే ఇచ్చారు. అది కూడా ఏమైందంటే ఇన్ సర్వీస్ ఉన్న వాళ్ళకు, ముఖ్యంగా ఈ పోలీసు వాళ్ళు జాబ్ చేసే వాళ్ళకు 30 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళ బెనిఫిట్స్ మాత్రమే కొన్ని రావడం జరిగింది. మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు. ఊరికే ఇచ్చినాం అంటున్నారు, ఎవరికి రాలేదు. 2 ఏళ్ల నుంచి ఏంటంటే ఒకరొకరికి ₹1,00,000 ₹1,20,000 వచ్చే జీతంలో ఇప్పుడు ఏమైందంటే సర్వీస్ను బట్టి 30-40% జీతం వస్తుంది మాకు. ఇప్పుడు ఈఎంఐలు ఉన్నాయి, పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి, వాళ్ళ పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. ఈఎంఐలు కట్టడానికనే మాకు డబ్బులు సరిపోతున్నాయి ఆడికే. మళ్ళీ మా మెయింటెనెన్స్ ఏంది, మా పిల్లల చదువులేంది, పిల్లలు ఇంకా కొంతమంది చెట్టు కానోళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది, ఇంకా పెళ్లి కానోళ్ళు ఎవరెవరికి ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఎలా పెళ్లి చేయాలి? ఈ బంగారు రేటు ఇంత పెరిగింది. అసలు మాకు డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో మేము ఏం చేసినామంటే కొన్ని అప్పు బ్యాంకు ఈఎంఐలు కట్టడం అది చేసినాం. ఇప్పుడు ఈఎంఐలు కట్టకపోతే వాడు నోటీసులు ఇచ్చిండు. మా ఇంతవరకు ఒక ఉపాధ్యాయుడు ఈఎంఐలు కట్టలేదని నోటీస్ వస్తే ఆత్మహత్య పారిపోయిండు. ఇప్పటికీ లేడు, జాడనే తెలుస్తలేదు, అసలు ఎక్కడ పోయినా తెలుస్తలేదు. అట్లా 52 మంది ఇప్పటికీ చనిపోయిన వాళ్ళు అనుకో, జాడ తెలియని వాళ్ళు ఉన్నారు. అందుట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలాంటి ఆదాయాలు ఉండవు. కాబట్టి మాకు అవి అమౌంట్ వస్తే ఏం చేస్తామంటే మేము దాన్ని కట్టుకుంటాం. బ్యాంకులో కానీ ఎల్ఐసిలో కానీ అమౌంట్ కట్టుకుంటాం సార్. కట్టుకుంటే మా పైసలు మాకు వస్తే సరిపోతాయి, మెయింటైన్ చేయడానికి సరిపోతాయి. లేదు అమ్మాయి పెళ్లి ఉంది, ఇవాళ రేపు ఎంత తక్కువ చేయాలనుకుంటే సంబంధించిన మీ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పై అధికారులు ఉంటాయి కదా, వాళ్ళకి మీరు ఎప్పుడన్నా ఒక లెటర్ రూపకంగా ఇచ్చారు ఎప్పుడన్నా? సార్ అన్ని అయిపోయినాయి సార్. లాస్ట్ టైం కూడా మేము ఇక్కడనే ధర్నా కూడా చేసినాం. అయితే మొన్న సీఎం గారు ఏమన్నారంటే రేపు మార్చి వరకు నా దగ్గర ఏం డబ్బులు లేవు, మార్చిలో పొడిగించడానికి అంటే ఎక్కువ అమౌంట్ చేయడానికి ప్రయత్నం చేస్తా అంటున్నాడు. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా 700 కోట్లు అసలు ఎవరికి వస్తున్నావో తెలుస్తలేదు, అసలు ఎక్కడ పోతున్నో తెలుస్తారు. కొంతమందికి మాత్రం ఆ జీపీఎఫ్ అమౌంట్ ఓ 10 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 15 లక్షలు వచ్చినాయి. మాకైతే అవి కూడా రాలేదు. కొంత నిన్న మొన్న తెలిసిన ప్రకారం ఏంటంటే ఒక 10 నుంచి 15% కమిషన్ తీసుకొని 1000 మందికి ఇచ్చినని తెలిసింది. ఇది తప్పు కదా. ఇప్పుడు మాకు కష్టపడే పైసలు మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఇప్పుడు ఒక 50 లక్షలు రావాలంటే ఒక 60,000 ఇవ్వాలి, అవసరమా? ఇది ఎక్కడో మధ్యవర్తి తింటున్నాడు. కాబట్టి ఇవన్నీ లేకుండా దయచేసి గవర్నమెంట్ ఏమంటున్నాం అంటే మా డబ్బులు మాకు ఇవ్వాలి. ఇంకొకసారి ఏంటంటే రేవంత్ రెడ్డి రాకముందు 3 టీఏలు పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు 5 టీఏలు పెండింగ్ ఉన్నాయి. మేము సాధించింది ఏంది, మాకు ఇచ్చింది ఏంది? మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఏమైంది? మాకు 3 టీఏలు అయినాయి, ఇప్పుడు 5 టీఏలు. అందరికీ, అన్ని డిపార్ట్మెంట్లకు, ఎంప్లాయీస్ అందరికీ నష్టమే. ఇలా కాకుండా మీరు ఏమైనా చేసుకోండి, ఉచిత పథకాలు ఇవ్వనండి, ఇవ్వకపోండి, కొన్ని పథకాలు ఆపైనా సరే మా జీవితాన్ని నిలబెట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే 52 మంది చనిపోయారు సార్. ఇవి కాకుండా చూడాలని రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాం. ఏంటి సార్ మీ డిమాండ్స్ ఏంది, ఎందుకు ఈ ధర్నా? మరి ధర్నా చేస్తే మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చే అవకాశం ఉందంటే మీరు పెట్టినటువంటి డిమాండ్స్ ఏమన్నా అవకాశం అంటే వాళ్ళు చేస్తారని నమ్మకం ఉందా? చెయ్యాలి అండి, తప్పనిసరిగా చెయ్యాలి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది కాదు. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పద్దు మాత్రమే మాది. జీతాలు అని అంటే ఇన్నాళ్ళు పని చేసుకొని మీకు కూలి పంపండి అంటే సాయంత్రం కూలివాడు ఏమంటాడు? అటువంటి పరిస్థితి మాది. తప్పనిసరిగా మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే. 37 ఏళ్ళు పని చేసుకొని మా జీతంలో పోగు చేసుకున్నటువంటి అమౌంట్ను జీపీఎఫ్ కానీ, జిఐఎస్ కానీ, తర్వాత టిఎస్జిఎల్ఐ కానీ ఇవన్నీ పోగు చేసుకున్నటువంటి అమౌంట్. దాంతోపాటు రిటైర్ అయినాడు గ్రాట్యుటీ అని చెప్పేసి ప్రైవేటు వ్యక్తులకు, గవర్నమెంట్ వ్యక్తులకు అందరికి కూడా ఇస్తారు. అట్లా గ్రాట్యుటీ అమౌంట్. తర్వాత మేము సర్వీస్ లో పనిచేస్తున్నప్పుడు మిగిలించుకున్నటువంటి సెలవులను ఎన్కాష్ చేసుకోవడానికి ప్రభుత్వమే మాకు అవకాశం ఇచ్చింది. ఆ ఎన్కాష్మెంట్ అమౌంట్, కమ్యూటేషన్, పెన్షన్, మాకు రావాల్సినటువంటి పెన్షన్ ముందే అమ్మేసుకుంటే ఆ అమౌంట్ వచ్చే అమౌంట్ కూడా ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని చాలా అన్యాయానికి గురి చేస్తుందండి. చాలా పొరపాటు ఇది.
ఈ వయసులో మలి వయసులో ఈ తల్లిదండ్రులను పిల్లాడు చూసుకోకపోతే జీతంలోకి వెళ్ళి కట్ చేస్తా అంటున్నాడు. మేము తల్లిదండ్రులతో సమానము ఈ వయసులో ఉండే వాళ్లకు, ఎందుకంటే ఇప్పుడు మా చేత కాదు, ఏం చేయలేము. ఈ టైంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తే మరి ఎవరి దగ్గరికి వెళ్ళి కట్ చేయాలి అనేది మీరే ఆలోచన చేయాలి సార్. దయచేసి మా రిటైర్మెంట్ డబ్బులు మాకు ఇప్పించండి. మా ఈ టైంలో మేము 37, 36, 37 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాము. మా పిల్లలకు పెళ్లిళ్ళకి వచ్చిండ్రు. నాకు ఒక అమ్మాయి ఉంది, 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయి పెళ్లి అయింది, కానీ ఇంకొక అమ్మాయి పెళ్లి చేసేది ఉంది. అమ్మాయికి 30 ఏళ్ల వయసు రాబోతుంది. ఇదివరకు పెళ్లి చేయలేకపోతున్నాము. ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయలేకపోతున్నాము. రేట్లు మాత్రము ఆకాశాన్ని అంటిపోతుంది. ఈ రోజు 10,000 ఉన్నది, రేపు 15,000 అవుతుంది. ఈ రోజు బంగారం ధర 1,65,000 రూపాయలు, వెండి ధర 3,65,000 రూపాయలు. ఈ విధంగా పెరిగిపోతుంది. నేను రిటైర్ అయ్యేనాడు నాకు 90,000, 1,00,000 రూపాయల లోపల నాకు ఈ బండి బంగారం వచ్చేది. ఈ రోజు అది రాలేకపోతుంది. ఈ రోజు నువ్వు ఇచ్చినా గానీ నేను కొనాలనుకున్నా నా పిల్లకి ఇవ్వాల్సిన దాంట్లో పావుభాగమే ఇవ్వగలుగుతున్నా. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వం చేసేది చాలా పొరపాటు అండి. దయచేసి మాకు ఇవ్వడానికి ఇప్పటి వరకు ఇవ్వమంటున్నారు. ఎప్పటి వరకు అని కానీ ఇమ్మీడియట్ గా ఇవ్వాలండి. ఎప్పుడో ఇంకా ఏండ్ల కొద్దీ పెడితే మేము ఇంకా చచ్చిపోతాం. మేము చచ్చిపోయినాక ఇచ్చేస్తే ఏం లాభం అండి అది? నేను చచ్చిన తర్వాత నా శవం మీద ఏరుకునేటందుకు వాళ్ళకైతుంది, కానీ నాకేమైతుంది? సర్వీస్ నేను చేశాను, నాకు మనశ్శాంతిగా నేను చనిపోవాలి. మనశ్శాంతి లేకుండా చనిపోవడం కాదు. నా పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, నా కుటుంబాన్ని ఇచ్చేయాలి. నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, ఇల్లు మీద ఈఎంఐ పే చేస్తున్నాను. 2 లక్షల మందికి ఇది ఆపడం జరిగింది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది? 2024 మార్చి నుంచి రిటైర్ అవుతున్న వాళ్ళందరూ కూడా దాదాపుగా 20,000 మంది ఉన్నారు అని అంటున్నారు మన వాళ్ళ రిపోర్టు ప్రకారం. 20,000 మంది కేవలం 20,000, 20,500 అనుకుంటాను. దాంట్లో ఒక 7,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు, 13,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు అని అన్నారు. ఈ 20,000 మంది ఉన్నారండి. అది వాళ్ళకు ఇవ్వాల్సిన డబ్బులు ఎవ్రీ మంత్ ఇస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? గత ప్రభుత్వం మీద నెట్టేస్తుంది. గత ప్రభుత్వం 3 ఏళ్ళు వయసు పెంచాము అని అంటున్నారు. పెంచినా కానీ ఈ టైంలో వీళ్ళ ప్రభుత్వం పెంచకున్నా కూడా వీళ్ళ ప్రభుత్వము పీరియడ్ లో కూడా మా తర్వాత రిటైర్ అయ్యేటోళ్ళు ఇప్పుడు రిటైర్ అయ్యేటోళ్ళు. ఎప్పుడు ఉండే బర్డెన్ అప్పుడు ఉండనే ఉంటుందండి. వీళ్ళకి ఎక్స్ట్రా పడ్డ బర్డెన్ కానే కాదు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం చేస్తున్నది మాత్రం ఈ ఉద్యోగస్తులను, నిరుద్యోగులను అందరినీ మోసం చేస్తుంది అన్నట్టుగానే అనిపిస్తుంది. ఫైనల్ గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? మా డబ్బులు మాకు ఇవ్వండి. మా డబ్బులు మాకు ఇవ్వకపోతే ఇట్లా ఇంకా మేము తర్వాత ఈ ప్రభుత్వాన్ని జిందగీలో ఎప్పటికీ నమ్మం. మా కుటుంబము, మా సోదరుల కుటుంబాలు అన్నీ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాము. మా అవసరాలు ఏ విధంగా ఇదవుతుంది, లేకుంటే మేము నిలువున కాలిపోతాము. అది చూసి ఆనందించండి. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఇస్తుంది రాక? మేము గత 2 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎలాంటి బెనిఫిట్స్ కూడా రాలేదు. సహజంగా ఉద్యోగస్తులు విరమణ తర్వాత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు జీపీఎఫ్ కానివ్వండి, గ్రాట్యుటీ కానివ్వండి, తర్వాత జిఎల్ఎస్ కానివ్వండి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని కూడా ఒక నెల లోపల చెల్లించే పద్ధతి ఇంతకుముందు ఉండేది. కానీ ఈ రోజు పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందంటే, మేము 61 సంవత్సరం వరకు చేసిన తర్వాత 60 అంటే ఒక మనిషి సగటు ఆయుష్ 85-90, అందులో ఎంతవరకు చాలా యాక్టివ్గా ఉంటారంటే దాదాపు 80-85-90 చాలా బాగుంటే 90 వరకు ఉంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా 61కి రిటైర్మెంట్ చేసిన తర్వాత కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎలాంటి రూపాయలు ఇవ్వకుండా మేము గతంలో బ్యాంకులలో మేము లోన్ తీసుకున్నాము. ఆ లోన్లు మేము ఆల్రెడీ ఇప్పుడు ప్రతి మంత్ కూడా 11% ఇంట్రెస్ట్ కడుతున్నాము. కానీ మేము జీపీఎఫ్లో మాకు డబ్బులు దాచుకుంటే మాకు 7% ఇస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్పడం వల్ల మేము జీపీఎఫ్లో డబ్బులు చాలా దాచుకున్నాం. ఆ డబ్బులు కనుక వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తర్వాత మా జీపీఎఫ్ డబ్బులు కనుక వచ్చినట్టయితే మేము బ్యాంక్ లోన్స్ క్లియర్ చేసేసుకుంటే మాకు ఈఎంఐ తగ్గుతుంది. కానీ మాకు ఉన్నటువంటి శాలరీ ఇప్పుడు అంత రాదు, చాలా తగ్గుతుంది. మరి ఈఎంఐకి మాకు అమౌంట్ సరిపోదు. దానికి మీరు ఇచ్చినటువంటి అమౌంట్ కనుక ఇచ్చినట్టయితే మేము ఆ డబ్బులు కనుక బ్యాంకులో కనుక చెల్లించినట్టయితే మాకు ఈఎంఐ తగ్గడం వల్ల మేము కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటాము. అలాంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి లేదు. మాకు 2 సంవత్సరాల నుంచి మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వకపోవడం వల్ల మాకు బ్యాంక్ నుంచి వచ్చిన అమౌంట్ చాలా తగ్గడం వల్ల ఆ డీవియేషన్ అమౌంట్ అంటే ఈఎంఐకి తర్వాత మాకు ఉన్నటువంటి పెన్షన్కి మధ్యలో డీవియేషన్ అమౌంట్ కూడా దాన్ని సర్దలేక బయట నుంచి అప్పులు పట్టుకొచ్చి కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మనం ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే మేము మా యొక్క శక్తి ఉన్న రోజులు మేము ప్రభుత్వానికి దారాదత్తం చేసి ప్రజలకు సేవ చేసి మీ యొక్క రాజకీయ పార్టీలు ఏది ప్రభుత్వంలో ఉన్నాడో వాళ్ళందరికీ సర్వంగా మేము దారాదత్తం చేసి మా యొక్క అన్ని
శక్తియుక్తులు కూడా మీకు కూడబోసి ఈ విధంగా చేయడం వల్ల మాకు చివరికి ఇచ్చేటువంటి మీరు ఇచ్చేటువంటి మాకు ఈ ఆదరణ ఇదేనా? ఏంది ఇది పరిస్థితి? ఎవరు ఏదున్నా అయినా రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో ఏం చెప్పారు? మీరు ప్రభుత్వంలో గద్దెనెక్కడానికి ఏదైనా మాట్లాడగలుగుతారా? మీరు ఒక దిక్చూచి అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి అంటే రాష్ట్రానికి ప్రథమ పౌరుడుగా ఉండి మీరు మాట్లాడేటువంటి వాగ్దానాలు ఇవేనా? అంటే ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి మాటలు మాట్లాడితే సామాన్య పౌరుడు ఏ విధంగా మాట్లాడాలి? అంటే మీరు ఏ విధమైనటువంటి సూచిక ప్రజలకు ఇస్తున్నారు? అంటే ముందు తరం వాళ్ళకి మీరు ఏ విధంగా చెప్తున్నారు? ఇదేనా మనం చేసేటువంటి సేవ? ఇదేనా మీ యొక్క రాజకీయ నాయకుల లక్షణము? ఇది ఎంతవరకు పద్ధతి? ఇది దాదాపు 22,000 మంది ఈ రోజు ప్రభుత్వం నుంచి విరమణ పొందారు. 22,000 మంది దాదాపు 9,000 10,000 కోట్లు దాదాపు కనుక ఇచ్చినట్టయితే దాదాపు కొంతవరకు తగ్గుతుంది. మీరు అలాంటి పరిస్థితి ఏమి చేయడం లేదు. అయ్యా మీ దగ్గర డబ్బులు ఇవ్వన్నారు, ఓకే మీరు అన్న దాని ప్రకారం వింటాం, కానీ మీరు డబ్బులు లేకుండా ఉంటే ఈ ఖర్చులను ఎలా పెడుతున్నారు? మీరు సుందరీకరణ అంటున్నారు. అసలు అయ్యా మీరు ప్రభుత్వంలో చేసినటువంటి డబ్బులు ఇవ్వకుండా మీరు సుందరీకరణ ఎందుకు చేస్తారు? ఆ సుందరీకరణకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి అవన్నీ కూడా ఎక్కడ? మీరు దావోస్కి వెళ్ళారు, దావోస్లో 2 సార్లు వెళ్ళారు, లక్షల కోట్ల మంది 6 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్తున్నారు. ఆ డబ్బులను ఎక్కడ పోయినాయి? తర్వాత ప్రాజెక్టు కడతారు, ఏ ప్రాజెక్టు కూడా కట్టింది లేదు. మీరు చాలా ప్రయోజనాలు అందరికి వాగ్దానాలు చేశారు. మీరు ఇచ్చినటువంటి అంటే మరి మీరు ముఖ్యమంత్రిగా రావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడగొట్టడానికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి. అందులో మా పీఆర్సీ కూడా మీకు 6 నెలలు లోపు ఇస్తామని చెప్పారు. డిఏ కూడా అప్పుడు 3 పెండింగ్ ఉండే, 3 కూడా ఇమీడియట్లీ ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. మీరు ఎట్లా ఒక ముఖ్యమంత్రిగా ఉండడానికి మీరు అర్హత లేదు. ఎందుకంటే మీరు ఏ ఒక్క వాగ్దానం కూడా మాకు ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటిది కూడా మీరు ఏ మాత్రం చేయలేదు. ఎంతవరకు పద్ధతి చూడండి. ఇది మేము 2 సంవత్సరాల నుంచి మాకు చేత కాకుండా ఇప్పటికే 50 మంది చనిపోయారు. ఇంకా అంటే వాళ్ళ పాపం మెడికల్ ఈ స్టేజ్ లో అందరికి మెడికల్ ఉంటుంది. మెడికల్ అంటే మనకి ఈహెచ్ఎస్ ఉండాలి, ఈహెచ్ఎస్ లేదు. అంటే ప్రభుత్వంలో ఆల్రెడీ ఉద్యోగం ఉంటూ మరి ఈహెచ్ఎస్ లేకుండా ఉంటే డబ్బులు చెల్లించాలి. ఏది ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు కూడా చెల్లించాలంటే మా దగ్గర డబ్బులు లేవు కదా. మరి ఆ డబ్బులు మేము ఎక్కడ చెల్లించాలి? అంటే డబ్బులు లేకుండా ఆపరేషన్లు కానివ్వండి, తర్వాత ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకొని కూడా ఆరోగ్యాలు కూడా క్షీణించుకునే పరిస్థితులు వచ్చాయి. ఇంత దారుణంగా మీరు ఇంత శిక్షిస్తున్నారు. ఏం తప్పు చేశాము? అంటే మీ ప్రభుత్వాలు చెప్పినటువంటి పనులు చేయడమే తప్పు చేశామా? ఏంది? ఎంతవరకు పద్ధతి ఇది? మీరు ఒక్కసారి ఆలోచించండి. అయ్యా రేపు మీ మనవడు ఉన్నాడు, మీ మనవడికే గవర్నమెంట్ యొక్క నౌకరు వస్తుంది. ఆ నౌకర్లు కూడా ఇలానే ఉంటే మీరు ఊరుకుంటారా? ఎంతవరకు పద్ధతి చెప్పండి. ఇది ముఖ్యమంత్రి గారు మీరు ఏమన్నారంటే అయ్యా మీరు నౌకర్లు కొంతమందికి జాబ్స్ ఇస్తూ మీరు కనుక డబ్బులు ఇవ్వకపోతే 10% మీ యొక్క శాలరీస్ నుంచి మీ యొక్క అమ్మ నాన్నలకి ఇస్తానని చెప్పారు. ఓకే, సంతోషం అండి. అయ్యా మరి మీరే ఒక తండ్రిగా ఉండి మీరే మాకు డబ్బులు ఇస్తలేరు కదా, మరి మీ కోత ఎక్కడి నుంచి పెట్టాలి? మరి మీ డబ్బులు ఎక్కడి నుంచి కోత పెట్టి మాకు ఇవ్వాలి? మీరు అది కూడా ఆలోచించాలి. ఒక వర్డ్ అనే ముందు కూడా మీరు చాలా ఆలోచించాలి. అయ్యా మరొక మీరు యూట్యూబ్ లో ఏమన్నారంటే మేము ఇలానే వాగ్దానం చేస్తాం, మీరు వేసే వాళ్ళకు ఉండాలన్నారు. అయ్యా జనాలు కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఎవరేం చేసినా కూడా మన యొక్క ప్రభుత్వ బడ్జెట్ అంచనాలు, మనకు ఉన్నటువంటి వనరులు ఇవన్నీ కూడా అందరూ ఆలోచించుకోవాలి. ఆ వనరులను లెక్క చేయకుండా గద్దెనెక్కడానికి దిక్కుమాలినటువంటి ప్రసంగాలు పెట్టేసి హామీలు ఇచ్చి మనల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నట్టు ఒక ఉద్యోగస్తులు కాదు, ఈరోజు నిరుద్యోగస్తులు, ఈరోజు పోలీసులు, ఈరోజు రెవెన్యూ వాళ్ళు, తర్వాత ప్రభుత్వంలో ఉన్న అందరూ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా ఎంతవరకు పద్ధతి చెప్పండి. ఇది మీ సాధ్యమైనంత వరకు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఎక్కి 2 సంవత్సరాలు అయింది, మీకు ఉండేది 5 సంవత్సరాల కాలమే. 2 సంవత్సరాల కాలంలో కూడా ఇంతవరకు మీరు చేయలేదు. అయ్యా మీకు ఇంకొక 1 సంవత్సరం కొంచెం ఫ్రీ ఉంటుంది, లాస్ట్ 1 ఇయర్ ఏముంటుంది, మళ్ళీ మీరు ప్రభుత్వంలో కొనసాగడానికి మళ్ళీ ఏం జిమ్మిక్కులు చేయాలని ఆలోచన ఉంటుంది. మరి మీరు ఇంకెప్పుడు చేస్తారు? మాకు పీఆర్సీ ఇప్పుడు ఆల్రెడీ 2 ఇయర్స్ దాటిపోయింది, దానివల్ల చాలా నష్టపోతున్నాము. అదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి అన్ని రకాల బెనిఫిట్స్ వస్తున్నాయి. మేము ఏం పాపం చేశాము? అంటే మేము స్టేట్ గవర్నమెంట్ లో చేయడానికి పాపం చేశామా? సెంట్రల్ గవర్నమెంట్ లో కనుక వెళ్ళిపోతే మాకు ఇవన్నీ బెనిఫిట్స్ వచ్చేటి కదా. ఎంతవరకు పద్ధతి చెప్పండి. రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా ఆలోచించాలి. మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ ఉద్యోగస్తులే, వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు మీరు వచ్చినప్పుడు సేవ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరేమంటారు అనుకుంటారు. కానీ అందరి మనసుల లోపల, ఉద్యోగస్తుల మనసుల లోపల ఉంది. అయ్యా మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా టీఏలు డిఏలు చాలా రకాల బెనిఫిట్స్ పొందుతున్నారు. మీరు ఆపుకోండి. 6 నెలలు 2 సంవత్సరాలు మీరు యొక్క బెనిఫిట్స్ ఆపుకోండి, మీ శాలరీస్ ఆపుకోండి. ఆపుకోకుండా మా ఎందుకు ఇచ్చేస్తున్నారు మీరు? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. దయచేసి రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే మీరు ఈ యొక్క ప్రభుత్వం లోపల మీరు మనగడ సాధించడానికి మీరు ఆలోచిస్తున్నారు తప్ప కానీ కింద ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, మిగతా వాళ్ళకి అందరికీ కూడా క్షేమం కోసం మీరు ఆలోచిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ మాకు అందరికి ఇచ్చేసి మమ్మల్ని హాయిగా ప్రశాంతంగా జీవించడానికి మీ యొక్క సహాయం కావాలని కోరుతున్నాం. రిటైర్డ్ అయినా ప్రతి ఒక్కరికి బాధ ఉంటది కదా. వాడి డబ్బులు వాడికి రాకపోతే బాధ ఉండదా? ఆడైనా మొగైనా ఎవరైనా కానీ వాళ్ళ డబ్బులు రాలేదంటే బాధ ఉంటది కదా. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని కొన్ని ఉంటాయి, అవి రావాలి, అవి రాలేదు. ఏంటంటే గత ప్రభుత్వం ఏంటంటే జీతమే ఇయ్యలేదు కొన్ని నెలల వరకు, అర్థమైందా? 16వ తారీఖు 15వ తారీఖు ఈ రకంగా పెట్టినారు. అది అయిపోయి ఈ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని
గవర్నమెంట్ వచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత 61 అని చెప్పారు. ఎందుకంటే దీన్ని దాటేయాలని, అంతేనా కాదా? కనుక ఇప్పుడు ఏం లాభం? అదంతా కుప్ప అయింది. ఇప్పుడు ఈ జనవరి అయింది, 4 రోజులు అయితే ఇది కూడా పోతుంది. ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ అంతా ఏమవుతుంది? ఏమిటికి వస్తారు? వాళ్ళు కూడా పెన్షనర్లు అవుతారు. మరి వాడు పెన్షనర్ అయినప్పుడు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రావాలి కదా, అవి రావడం లేదనే ఇది. అంతే. భారతీయ జనతా పార్టీ దీనికి మద్దతు ఇస్తుంది, అంతే. ఇది ఇవ్వండి. చాలా మంది మా దగ్గరకు వచ్చి అప్పీల్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి పోయే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో అర్థం కాదు, కానీ ఇది మ్యాండేటరీ, ఇది కంపల్సరీ చేయాల్సినటువంటి కథ. అర్థమైందా? నెల 30 రోజులు చేసిన తర్వాత, 31 రోజులు చేసిన తర్వాత నువ్వు జీతం ఇవ్వాల్సిందే. తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే. వాళ్ళకి నెల పెన్షన్ ఇవ్వాల్సిందే. ఇంకోటి వాళ్ళ ఆరోగ్య భద్రత కూడా చూసుకోవాలి. ఈహెచ్ఎస్ అని పెట్టినారు, కార్డు ఇచ్చినారు. అది ఒక్కడ చెల్లదు. అది ఏ హాస్పిటల్ పో తీసుకోరాదు. అర్థమైందా? నేనేమంటున్నా అంటే మీరే ఇన్సూరెన్స్కి బదులు ఒక 3,000 4,000 నెలకు కట్ చేసుకొని ఇన్సూరెన్స్ ఇస్తే అయిపోతుంది కదా గవర్నమెంట్, అంతేనా కదా? ఇప్పుడు మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆరోగ్య భద్రత అని ఉండే, పెన్షన్ల కార్డు నంబర్ చెప్తే హెల్త్ చేస్తుంది. అప్పుడు ఎందుకున్నారు? పెద్దగా రోగాల గురించి పట్టించుకునేది కాదు. రిటైర్డ్ అయిన తర్వాత రోగాల గురించి పట్టించుకుంటారు. కనుక అటువంటిది కూడా చేయాలి. కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నోళ్ళు కానీ లేని వాళ్ళకి కానీ వాళ్ళకి ఇస్తే ఇటువంటి లెక్కలు ఉండవు, ఇటువంటి ధర్నాలు ఉండవు, ఏముండవు. గవర్నమెంట్ని అప్రిషియేట్ చేస్తారు. గవర్నమెంట్ ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళకి పాలాభిషేకం చేస్తారో అన్ని చేస్తారు. నిరుద్యోగులు అందరు అంటే మీకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో, సో వీళ్ళందరికీ ఒక అధ్యక్షుడు ఎన్నుకుంటారు కదా మీరు. అంటే మీ సమస్యల కోసం కొట్లాడడం కోసం మీరందరూ ఒక పత్రం తీసుకొని ఒక ముఖ్యమంత్రి దగ్గరకు, మంత్రుల దగ్గరకు వెళ్ళి కలిసి మీ బాధను వ్యక్తం చేసే పరిస్థితి ఏమైనా ఎప్పుడైనా మీకు కల్పించారా? ఉన్నాయి. రకరకాల సంఘాలు ఉన్నాయి, ఒక్క సంఘం లేదు. రకరకాల సంఘాలు ఉన్నాయి. పోయినారు, కలిసినారు, మాట్లాడినారు, కొన్ని హామీలు ఇచ్చినారు. జరిగితే మంచిదే, అంతే. ఎప్పుడే కానీ మనిషి ఆశాజీవి, హోప్తో బతుకుతాడు. జరుగుతుంది, చేస్తారు అని. ఇంకా అది చేయకపోతే మనం ఏం చేయలేము, మన చేతుల్లో ఏం లేదు. ఇప్పటికైనా నమ్మకం ఉన్నదా సార్ మీకు? ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వెళ్ళి మీరు చేస్తున్నటువంటి ధర్నాకి దిగొచ్చి ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? భగవంతుడు అంటేనే భయం, నమ్మకంతో బతుకుతున్నాం. కనుక నమ్మకం ఉంది కనుకనే చేయగలుగుతున్నాం. కాకపోతే ఇటువంటి అప్పీళ్ళు చేస్తే ఏందైతే అంటే ఒక్కోసారి మర్చిపోయినది రెన్యువల్ అవుతుంది. అరే ఇది కరెక్టే, చేయాల్సి ఉంది ఇది అంత. ఎట్లా అనిపిస్తుంది మేడం మరి ధర్నా చేస్తున్నారు? మన ప్రభుత్వం నుంచి ఏమన్నా మీకు సానుభూతి వస్తుందంటారా? ఇప్పుడు మాకు ఈ బీజేపీ సపోర్ట్ ఉండబట్టి బహుశా ప్రభుత్వంలో ఏమైనా కొంచెమన్నా చలనం రావచ్చు అని అనుకుంటున్నాము. మేము ఇప్పటికే అనేక ధర్నాలు చేసాము. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర చేసాము, అసెంబ్లీ ముట్టడి చేసాము, అంతకుముందు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు చేసాము. ఇప్పుడు ఇది రెండోసారి ఇక్కడ ధర్నా చేయటము, కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేసాము. కానీ ప్రభుత్వంలో ఎటువంటి చలనము లేదు. వీళ్ళు ఎందుకు పనికిరారులే అన్న ఉద్దేశంతో ఉందో ఏమో అర్థం కావట్లేదు. కానీ ఒక్క పెన్షనర్ తలుచుకుంటే వాళ్ళ కుటుంబాలను మొత్తము కూడా ఓటు మళ్ళీ కాంగ్రెస్ మాత్రము మళ్ళీ వచ్చే అవకాశం అయితే లేదు. ఎందువల్ల అంటే వాళ్ళు ప్రజలకు చేసేటువంటి సేవల్ని బట్టి వాళ్ళు మళ్ళీ వస్తారు. కానీ వాళ్ళు ఉన్న వాళ్ళని ఇంకా ఏడిపిస్తా ఉన్నారు. పెన్షనర్స్ ని, పిల్లల్ని, వీళ్ళందరినీ ఏడిపిస్తా ఉన్నారు. ఇప్పుడు మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలి, ఇల్లు కట్టుకొని సగం ఈఎంఐలు కట్టున్నాము. వాళ్ళు ఈఎంఐ కట్టబోయేసరికి గవర్నమెంట్ ఊరుకుంటుందా? మాకు పెన్షన్ రాదు అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు వచ్చేసి ఖాళీ చేసేస్తా ఉన్నారు, వాళ్ళు స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. మరి గవర్నమెంట్ మాకు ఏమి ఇచ్చినట్టు? మేం దాచుకున్న డబ్బులు మాకేం గవర్నమెంట్ ఏం సాది ముబారక్ అడగట్లేదు, మా పిల్లలకి స్కాలర్షిప్లు అడగట్లేదు, మేమేం ఇందిరమ్మ ఇళ్ళు అడగట్లేదు. కేవలం మేము దాచుకున్న డబ్బుల్ని మాకు ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం. దానికోసం మేము 63 సంవత్సరాల వయసులో ఇట్లాగ రోడ్డు మీదకి వచ్చి ఇదిగో జాంకాయలు ఇవి తింటూ ఆకలికి ఆగలేక, ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిందంటే అందరికీ షుగరు ఇవన్నీ బీపీలు వచ్చేటువంటి రోజులు ఇవి. అలాంటి పరిస్థితుల్లో కూడా వచ్చి మేము ఇక్కడ ధర్నాలోకి వచ్చాము అంటే కనీసం ప్రభుత్వంలో ఇంకా చలనం వస్తుందేమో అని చెప్పి ఆలోచనలతో మేము వస్తా ఉన్నాము. రిటైర్ అయినాక మీకు ఈఎస్ఐ ఏదో మీ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఒక ఉద్యోగస్తులకి ఒక కార్డు ఇస్తుంది కదా, అది ఉద్యోగ పరిమితి వరకే ఉంటుందా లేకపోతే రిటైర్ అయినాక కూడా అది పనిచేస్తుందా? ఏమి కార్డు ఇవ్వలేదండి, మాకైతే ఎటువంటి కార్డు కూడా ఇవ్వలేదు. మేము ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే మేము సపరేట్ గా ఇన్సూరెన్స్లు కట్టుకున్నాం, ప్రైవేట్ ఇన్సూరెన్స్లు కట్టుకొని ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే ఆ ఇన్సూరెన్స్ మొన్ననే నాకు ఒక హెల్త్ బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యాను.
ఆ ఇన్సూరెన్స్ కేర్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా నాకు కరెక్ట్గా అయిన బిల్లు ఇవ్వకుండా కేవలం సగం బిల్లు మాత్రమే ఇచ్చారు. అంటే మిగతాది మళ్ళీ మేము పే చేసుకోవాల్సిందే కదా. ఈ విధంగా ఇన్సూరెన్స్లు కూడా మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాయి, పెన్షనర్స్ని. ఇటు గవర్నమెంట్ మోసం చేస్తూ ఉంది, ఇటు ఇన్సూరెన్స్లు ఈ విధంగా మోసం చేస్తున్నాయి. మాకు వచ్చే పెన్షన్ ఏమో ఆల్రెడీ మేము పర్సనల్ లోన్స్ తీసుకున్నాము, హౌస్ లోన్స్ ఉన్నాయి, కొన్ని పిల్లల కోసం అని చిట్టీలు ఒకటి వేసుకున్నాము. వీటికే సరిపోతా ఉంది. ఇక మేము మందులు ప్రతిరోజు మాకు మందులు పడాల్సిందే. వీక్నెస్ ఒకటి, నరాల వీక్నెస్, రోజు కనీసం నెలకు వచ్చేసరికి మాకు 30-40 వేలు మాకు మందులు ఖర్చులు అవుతూ ఉంటుంది. ఈలోగా ఇంకా ఏదన్నా పెద్దది వచ్చిందంటే ఇంకా పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుంది. మీరు రిటైర్డ్ అయినటువంటి తేదీ ఏది? అంటే ఏ సంవత్సరంలో అయ్యారు? ఇప్పుడు నేను 24 జూన్ 30th రిటైర్ అయ్యాను. కుత్బుల్లాపూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నుంచి నేను రిటైర్ అయ్యాను. అది మేడ్చల్ డిస్టిక్ అన్నమాట. అంటే మీరు ఆ రిటైర్డ్ అయినప్పుడు ఒక ప్రక్రియ ఒకటి జరుగుతుంది కదా, మీకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పుడు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి మీకు చెప్తారు కదా. అంటే జనరల్ గా రిటైర్డ్ అయిన వాళ్ళకు అమౌంట్ ప్రతి నెల రావాలి కదా. యాక్చువల్ గా ఎందుకు ఆపుతున్నారని మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? మాకు పెన్షన్ కూడా మేము రిటైర్ అయిన 2-3 నెలల తర్వాత మాకు పెన్షన్ మాత్రమే వస్తూ ఉంది. ఇప్పుడు పెన్షన్ మాత్రమే వస్తూ ఉంది. ఆ పెన్షన్ మాకు జీతానికి సగం కూడా ఉండదు. మాకు వచ్చే జీతంలో సగం కూడా ఉండదు. ఆ పెన్షన్ డబ్బులతోనే మేము ఇవన్నీ నడుపుకుంటావాలి. ఈఎంఐ కట్టుకోవాలి, హౌస్ లోన్లు కట్టుకోవాలి, పిల్లల చదువులు చూసుకోవాలి, వీటన్నిటిగా మా మెడిసిన్స్ చూసుకోవాలి. ఈ విధంగా ఎక్కడ సరిపోతుంది మాకు? మేము మళ్ళీ మా పిల్లల మీద వాళ్ళకి మేము హెల్ప్ చేయాల్సిన పరిస్థితిలో రిటైర్ వస్తే ఏమైనా డబ్బులు వస్తే పిల్లలకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటాం. పెళ్ళిళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి సమస్యలు ఉంటాయి, లోన్లు తీసుకుంటారు, వాళ్ళకి కొంచెమన్నా హెల్ప్ చేద్దామని మేము అనుకుంటాం. కానీ వాళ్ళే మమ్మల్ని ఇప్పుడు పోషించే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకన్నా రిటైర్ అయ్యావా, ఎందుకు ఇక్కడ ఉన్నావా అన్న అభిప్రాయం. ఎందుకంటే అవి కొన్ని బయటపడరు కదా, పిల్లలు మనసులో ఉంటాయి. ఈ విధంగా పిల్లల దగ్గర ఉండలేక, కనీసం బయట ఉండలేక మా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన విధంగా ఉంది మా పరిస్థితి. అదే మా డబ్బులు మాకు ఇచ్చామనుకోండి, మేము డిపాజిట్ చేసుకుందాము, కనీసం రూపాయి వడ్డీ అన్న వస్తుంది కదా బ్యాంకులో వేసుకుంటే. ఆ వడ్డీతో మా వచ్చే పెన్షన్తో అన్నా మేము జీవించేవాళ్ళం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీకు రావాల్సినటువంటి డబ్బులు ఆపుతున్నారని మీరు చెప్తా ఉన్నారు. సో మరి 2 సంవత్సరాల నుంచి దాదాపు 20 వేల మంది పైచిలుగానే మాకు రావాల్సినటువంటి అమౌంట్ ఉన్నది, ఎవరికి వస్తలేదు. ఇక కొంతమంది అయితే మేము ఇట్లనే ఉంటే ఇంకా 2-3 నెలలు చూస్తే మేము చనిపోతాం అని చెప్తా ఉన్నారు. సో ఓవరాల్ గా 20 వేల మందికి కలిపి ఒక్కొక్కరికి ఎంత రావాల్సింది? నా ఒక్కదానికే నాకు కొంచెం సర్వీస్ తక్కువగా ఉంది. నేను కంపాన్సినేట్ గ్రౌండ్ లో జాయిన్ అయ్యా. అంటే మా సార్ చనిపోతే నేను జాయిన్ అయ్యాను జాబ్ లో. నాకే 43,000 దాకా, 43 లక్షల దాకా రావాలి నా ఒక్కదానికే. మొన్న ఒక మేడం కలిస్తే 93 లక్షలు రావాలి మేడం, మేము అన్ని GPF లో వేసుకున్నాము, మా అమ్మాయి పెళ్లి అది ఉంది అని, రిటైర్ అయితే వచ్చే డబ్బులతో పెళ్లి అవి చెయ్యొచ్చు అని చెప్పి 93 లక్షలు రావాలి మేడం నాకు అని మొన్ననే మేము ఇట్లా అసెంబ్లీ దీనికి వచ్చినప్పుడు పరిచయం అయినప్పుడు చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరికి 70, 90, 60, ఒక్కొక్కరికి 60 లక్షలు, 90 లక్షలు ఇలా రావాల్సిన సర్వీస్ని బట్టి వాళ్ళు నెల 10,000, 20,000 మేము GPFలో దాచుకుంటాం. ఎందువల్ల మేము రిటైర్ అయినప్పుడు వచ్చే డబ్బుతో మేము ఒక ఇల్లు కానీ లేకపోతే పిల్లలకి సపోర్ట్గా కానీ ఉండాలి అనే ఉద్దేశంతో మేము తీసుకుంటాం. అందుట్లో పిల్లల చదువులకి ఇంట్రెస్ట్ మీద తెచ్చుకున్నాము. ఆ ఇంట్రెస్ట్ మీద తెచ్చుకున్న డబ్బులు కూడా మేము ఇవ్వాలి కదా. మరి ప్రభుత్వము మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఎందుకు ఇంత బాధపడుతుందో. మరి సుందరీమణుల పోటీలకి ఎక్కడి నుంచి వచ్చాయి? అన్ని కోట్లు సుందరీమణులకి తీసుకురావటము, వాళ్ళకి ఇంత గోల్డ్ కొని పెట్టారు అని న్యూస్ల్లో విన్నవి. మళ్ళీ ఫుట్బాల్, మనవాడితో సహా ఫుట్బాల్ ఆడాలి, ప్రజలందరూ చూడాలి. మరి మా సంగతి ఏంటిది? మా డబ్బులు నువ్వెందుకు పెట్టావు? నీకు అంత అర్హత ఏముంది? ఇప్పుడు నీ డబ్బులు నేను ఖర్చు చేయలేదు కదా, మా డబ్బులు అయితే మేము ఖర్చు చేయాలి, అది నీ డబ్బులు కాదు. మా డబ్బుల్ని తీసుకొని నువ్వు సుందరీమణుల పోటీలు, మూసీ సుందరీకరణ చెయ్యి, నువ్వు ఏమైనా చేసుకో, మాకిచ్చి నువ్వు చేసుకో, మేమేం వద్దంటలేదు కదా. ఇంకా సంతోషించి అబ్బా ఈ గవర్నమెంట్ చాలా మంచి పనులు చేస్తుంది అని ఇంకా సంతోషపడతాము. మరి మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఏమొచ్చింది? ఈ ప్రభుత్వం మాత్రం ఇక కంపల్సరిగా రాదు, కాంగ్రెస్ అన్నది రాదు. మా డబ్బులు మాకు ఇవ్వండి, వడ్డీతో సహా మాకు మార్చి కల్లా మాకు ఇవ్వాలి పక్కా. లేకపోతే మార్చి 2 నుంచి మేము నిరాహార దీక్ష చేయడానికి ఈ వయసులో కూడా మాకు ఏదైనా అయితే బాధ్యత మాత్రం నీదే.
మేడం ఏంది మీ పోస్ట్ ఏంది, గెజిటెడా మీరు? నేను గెస్టెడ్ హెచ్ఎం నండి, చెప్పండి. రిటైర్ అయ్యాను ఈ ధర్నా ఏప్రిల్. వల్ల ప్రభుత్వం మీకు ఏమన్నా మంచి చేస్తది? అట్లీస్ట్ సమాచారం అన్నా వాళ్ళకు సరే మొత్తుకుంటూనే ఉన్నాం అనుకోండి, సమాచారం ఇంత ఉధృతంగా ఉంది అనన్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చేరుతుంది మన ఈ విషయం. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలా రావాలండి. దాదాపు ఒక్కొక్కళ్ళకి 70-80 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేది ఉంది. ఇప్పటి వరకు ఎవరికి 8 రూపాయలు కూడా రాలే. 80 లక్షలు వచ్చే చోట 8 రూపాయలు కూడా రాలే. అంటే ప్రభుత్వం ఏమో మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు కూడా తెలంగాణ మొత్తం రైజింగ్ చేస్తున్నాం మేము, ప్రపంచంలోనే అసలు ప్రపంచమే ఇట్లా ఇట్లా తొంగి చూస్తుందంట మనకాయ. సో ఆ రేంజ్ లో మేము డెవలప్మెంట్ చేస్తా ఉంటున్నాం, కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బాధలు మరి కనిపిస్తలేమంటారా మీరు? మీ రైజింగ్ ఎవరి ద్వారా తెలుస్తుందండి? ఇప్పుడు మీరు ఒక మీటింగ్ పెట్టిందంటే దానికి సంబంధించిన అంశాలన్నీ ఎవరు బ్యూరోక్రాట్స్ మేమే కదండి అదంతా ప్రిపేర్ చేసేది. మేము సర్వీస్ లో ఉన్నన్ని రోజులు చేసినామా లేదా? ఇక ఓడ మీద ఉన్నంతసేపు ఓడమలే, ఇప్పుడు బోడమలే. ఇప్పుడు మేము ధర్నా చేసినా ఏది చేసినా కూడా వాళ్ళకి ఏమి డిఫరెన్స్ పడదు. ఎందుకంటే మా వల్ల ఇప్పుడు ఏం జరిగేది లేదు కదా. సర్వీస్ లో ఉన్న వాళ్ళు కూడా స్పందించాలి. వాళ్ళు ఈ ధర్నాలు ఇట్లాంటి దాంట్లో పాల్గొంటే ప్రభుత్వానికి కొంచెం నష్టం అనేది జరుగుతుంది. మేము ఆల్రెడీ రిటైర్ అయిపోయినాం కదండి, ఎన్ని చేస్తే వాళ్ళకి ఏం నష్టం వస్తుంది? వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వానికి ఏమి స్తంభింప చేయడం అనేది ఏమి ఉండదు కదా. అట్లీస్ట్ వృద్ధులం అయిపోయినాము, మాకు చాలా డబ్బులు వచ్చే ఉన్నాయి, మా పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వండి. మేము మీ దగ్గర చాలా భద్రత సేఫ్ అని మేము మీ దగ్గర దాచుకున్నాం. ఫస్ట్ మేము దాచుకున్న డబ్బులే ఇవ్వండి, మీరు ఎక్స్ట్రా ఇచ్చేవి కాదు. మేము దాచుకున్నటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్లే కానివ్వండి, ప్రావిడెంట్ ఫండ్లే కానివ్వండి, మేము దాచుకున్న డబ్బులు ఇవ్వండి మాకు. మేము అది రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? ఎప్పటి నుంచి వెళ్ళి మీకు ఇట్లాంటి సమస్య? అంటే మీరు రిటైర్ అయిన ఏదైతే కాలం ఉంటుందో అది ఎప్పుడు అసలు? నేను ఏప్రిల్ 25న రిటైర్ అయ్యానండి. ఏప్రిల్ 25న. ఇంకా రేపు ఏప్రిల్ 26 వస్తే 1 ఇయర్ అవుతుంది. ఏప్రిల్ 26 వస్తే 1 ఇయర్ అవుతుంది. ఇప్పటి వరకు నాకు ఎలాంటి పెన్షన్ తప్పితే నాకు ఎలాంటి రిటైర్మెంట్. సుమారు ఒక్కొక్కరికి అంటే ఎంత అమౌంట్ వచ్చే అవకాశం? 50 నుంచి 80 లక్షల దాకా వస్తాయండి ఒక్కొక్కళ్ళకి. 50 lakhs నుంచి 80 lakhs వరకు వస్తాయి. మరి ఆల్రెడీ దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సో మరి దానికి అది వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ లో మీరు రిలీజ్ చేస్తారేమో. మరి ఇప్పుడు చేసే మీ ధర్నా వల్ల కొంచెం కనికరించి మీ మీద ప్రేమతోని చేస్తారేమో. మరి అట్లనన్నా మీరు వేడుకుంటే ప్రభుత్వం అన్న మీకు కొంచెం అన్న మీకు అవకాశం. మీ మీడియా ముఖంగా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆనరబుల్ సీఎం గారు మాకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవ్వండి. అందరం వృద్ధులు అయిపోయినాము, మీరు ఇచ్చే 30 ఇన్స్టాల్మెంట్లు 20 ఇన్స్టాల్మెంట్లు అవి గుర్తుపెట్టుకునేటువంటి స్థితిలో కూడా లేరు. దాదాపు 22 నెలలైంది చాలా మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక. దయచేసి వాళ్ళందరినీ కూడా ఈ వయసులో ఈ రోడ్డు మీద ఈ 1 గంట ఈ మధ్యాహ్న 2 గంటల సమయంలో వాళ్ళ ఆరోగ్యాలని పక్కన పెట్టి ధర్నా కార్యక్రమానికి వచ్చారు. దయచేసి మీరు వీళ్ళ మా అందరి మొర ఆలకించి మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని. ఇంకో సమస్య ఏంటంటే బీజేపీ వాళ్ళు వచ్చి మీకు మద్దతు ఇస్తున్నారా లేకపోతే మీరు పిలిపిస్తున్నారా? అదొక క్వశ్చన్ మార్క్ అని అయితే మిగిలిపోతుంది. ఎందుకంటే కొంత ఆపోజిట్ ఉన్నటువంటి పరిస్థితి కదా. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఆపోజిట్ కాదండి, ఇక్కడ రాజకీయం అనేది లేదు. సార్ కూడా చెప్పారు ఇప్పుడు బీజేపీ ఇక్కడ వెంకటరమణారెడ్డి సార్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఇక్కడ ఎలాంటి రాజకీయం అనేది లేదు. మీ ఎంప్లాయీస్ కి మేము ఫేవర్ చేయడానికి వస్తున్నాం. ఉన్నవాళ్ళైనా స్పందించాలండి, మా నాయకులైనా మేము ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్సీలు కూడా స్పందించాలి. మరి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి ఇన్నాళ్ళు మేము వేరే వ్యాపారాలు చేయలేదు కదా. ఉద్యోగమే 42 ఏళ్ళు నేను ఉద్యోగమే చేశాను. మరి నేను ఉద్యోగం చేస్తే నాకు డబ్బులు రావాలి కదా. వేరే ఏదైనా బిజినెస్ ఏదైనా చేస్తే ఏదైనా డబ్బులు వచ్చు. మరి నేను మొత్తం ఇందులోనే ఉన్నా కదా నా సర్వీస్ అంతా. మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోతే ఎట్టా నేను? నెక్స్ట్ ఉద్యమం ఏంది మరి? ఒకవేళ కనుక మీరు పెంచినటువంటి ఏదైతే మార్చ్ అని అంటున్నారు, సో లాస్ట్ తేదీ మార్చి వరకు ఇయ్యలేదు అనుకోండి, మరి నెక్స్ట్ ఏది స్టెప్? మేమందరం పెన్షనర్స్ అందరం కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని తప్పకుండా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి అందరికీ పెన్షనరీ బెనిఫిట్స్ అందరికీ అందేదాకా మేము ఈ ఉద్యమాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ఆల్రెడీ ఇప్పుడు ఒక పార్టీ అని కాదు, పార్టీతో సంబంధం లేకుండా అందరినీ ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అందరికీ న్యాయం జరిగేలా మేము తప్పకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ ధర్నా చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా, అంటే చాలా ధర్నాలు చేస్తున్నారు మీరు,
మరి ఇప్పటికైనా మీ మీద దయదలిచి ప్రభుత్వం మీకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నదో సో మరి అది ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీకు ఏమైనా కనబడుతుందా? ఇప్పుడు దాదాపుగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్లు మార్చి 2024 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు గత మాసం వరకు అంటే డిసెంబర్ 2025 వరకు 20,500 మంది రిటైర్డ్ కావడం జరిగింది అఫీషియల్ గా. సో మరి ఈ గవర్నమెంట్ అంటే దాదాపుగా 22 మాసాలు పూర్తి అయిపోయినాయి. 22 మాసాలు పూర్తి అయిపోయినప్పటికీ ఈ 20,500లో వచ్చినటువంటి అమౌంట్ ఎంతమందికి అంటే 1000 నుంచి 1500 మందికి మాత్రమే. ఇది ఎవరికి వచ్చింది అంటే 1500 టు మన కోర్టుకు పోయినటువంటి వాళ్ళకి, అలాగే కొంతమంది కమిషన్ బేస్డ్ గా అప్రోచ్ అయినటువంటి వాళ్ళకు మాత్రం కొంతమందికి 1500 వరకు వచ్చేది, 1500 మెంబర్స్ కి. ఇప్పుడు మేము అన్ని రకాలుగా ఇప్పుడు నవంబర్ 17 నాడు ఇదే ప్రదేశంలో ధర్నా చౌక్ లోపల మేము పెన్షనర్ జేఏసీ తరఫున చేశాం. అప్పుడు మేము పెద్ద ఎత్తున దాదాపు 5,000 మంది వచ్చారు. అలాగే మేము మా వివిధ కార్యక్రమాలు మా జిల్లా పరిధి లోపల మేము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒకరోజు నిరాహార దీక్ష చేశాం 33 జిల్లాలకు సంబంధించి. అలాగే ఒకరోజు ధర్నా కార్యక్రమం చేశాం. అలాగే ప్రతి నాయకుడిని కలుస్తున్నాం, మంత్రులను కలుస్తున్నాం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలిసాం, ఉద్యోగ సంఘాల నాయకులను కలిసాం, అలాగే ఉపాధ్యాయ సంఘాల నాయకులను కలిసాం. ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం. ప్రతి ఒక్కరిని కలిసి మేము ఈ రకంగా ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటున్నాం. అయితే మేము ఇప్పుడు ఈ ధర్నా ఇక్కడ ఎందుకంటే మాతో ఏవైతే పార్టీలు వస్తాయో ఏ సంఘాలు అయితే వస్తాయో ప్రతి దానికి మేము మా సమస్య సాల్వ్ చేసుకోవాలనుకుంటే మేము ఆ సమస్యను మాకు ఎవరైతే సపోర్ట్ ఇస్తారో వాళ్ళందరినీ కలవాల్సిందే, కలుస్తాం. మేము గత మాసంలో అంటే మొన్న ఈ మంత్ జనవరి లోపల మనకు కామారెడ్డి ఎమ్మెల్యే గారు శ్రీ కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు మాకు అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని అంటే మీకు మార్చి 1 లోపల మీ బకాయిలు అన్ని కూడా చెల్లించాలని గవర్నమెంట్ ను అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు ఇవ్వనట్టయితే మార్చి 2వ తేదీ నుండి నేను నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పాడు. మేము ఆ సందర్భంగా ఆ తర్వాత మేము వాళ్ళ కామారెడ్డికి వెళ్ళడం జరిగింది. దాదాపు ఒక 200 మంది దాకా వెళ్ళి ఆయన కృతజ్ఞతలు తెలిపి అంటే ఆయన ఏమన్నాడంటే మీ వెంట మేముంటాం సార్, మా సమస్యను పరిష్కారం చేయాలంటే మీ సమస్య పరిష్కారం చేయడానికి నేను దాదాపుగా 100% ప్రయత్నం చేస్తాను, దానిలో మా పార్టీ కూడా చేస్తుంది అని చెప్పడం జరిగింది. రిటైర్డ్ ఉద్యోగస్తులకు సంబంధించి ఒక యూనియన్ కూడా ఉంటది కదా, సో మీరందరూ కలిసి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం కానీ మంత్రులను కలిసే ప్రయత్నం కానీ ఒక వినతి పత్రం లాంటిది ఏమన్నా ఇచ్చి మీ బాధను చెప్పుకునేటటువంటి పరిస్థితి ఏమన్నా అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా మీరు చేసిరేమన్నా? అయితే మేము ఫస్ట్ ఎమ్మెల్యేలను కలిసాము, ఎంపీలను కలిసాము, మంత్రులను కలిసాము. ఆ తర్వాత మంత్రులను కూడా రిక్వెస్ట్ చేసాం. అయితే ముఖ్యమంత్రి కలవడానికి ఇప్పటి వరకు మాకు సాధ్యం కాలేదు. అయితే మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. మేము దాదాపు ఈ రెండు సంవత్సరాల కాలంలో 1 సంవత్సరం నుంచి మా పోరాటం స్టార్ట్ అయింది. మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒక సంస్థను స్థాపించుకున్నాం ఇప్పుడు సెప్టెంబర్ 2025లో. అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికీ మా యూనియన్ అసోసియేషన్ తరఫున అనేక రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పందన ఏం రావట్లేదు. కానీ కొంతలో కొంత మాకు ఇప్పుడు 700 కోట్లు ప్రతి నెల ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ 700 కోట్ల లోపల మాకు ఇచ్చేటువంటి అమౌంట్ ఎంత అయితే అది రెగ్యులర్ ఎంప్లాయీస్ కి పెండింగ్ బిల్స్ అని అంటున్నారు. పెండింగ్ బిల్స్ లలో దాదాపుగా 85% రెగ్యులర్ ఎంప్లాయీస్ కి వెళ్ళిపోతుంది. అంటే మాకు వచ్చేది రిటైర్మెంట్ పర్సన్స్ కి మాకు వచ్చేది ఓన్లీ జీపీఎఫ్ కొంత పర్సెంటేజ్ వచ్చింది. ఇప్పుడు 2024 డిసెంబర్ మాసం వరకు ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళకు మాత్రం జీపీఎఫ్ వచ్చింది. తర్వాత మెడికల్ రీఎంబర్స్మెంట్ అంటే హాస్పిటలైజ్ అయ్యి తర్వాత డబ్బులు కట్టుకున్నటువంటి వాళ్ళకు మనం బిల్స్ చేసుకుంటే ఆ పెండింగ్ బిల్స్ అవి కొన్ని క్లియర్ అయిపోయినాయి. కానీ మాకు వచ్చేటువంటి వాళ్ళకి జీపీఎఫ్ కానీ నేను సంవత్సరం కాలం అవుతుంది, నాకు ఇంతవరకు పెన్షన్ తప్ప ఏది రాలేదు. ఓన్లీ పెన్షన్, నాకు జీపీఎఫ్ రాలేదు, జిఏఎస్ రాలేదు, లివ్ ఎన్కాష్మెంట్ రాలేదు, ఏది కూడా రాలేదు. కాబట్టి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు నెలకు 2000 కోట్లు
మాకు ప్రత్యేకంగా అందులోపల 1500 కోట్లు మా రిటైర్డ్ పర్సన్స్ కి ఇచ్చినట్టయితే ఒక 5 మాసాల్లో మా సమస్య పూర్తిగా తీరిపోతుంది. కాబట్టి రిక్వెస్ట్ మీ ద్వారా మేము చేసేదంటే ప్రభుత్వాన్ని మాకు ఈ సమస్యను సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.